గాలి చూడండి కట్టెన్నలా కదులుతుంది. చల్లటి గాలి వేస్తూ ఉంటుంది. వేసంకాలం దుమ్ములు వస్తున్నాయి, తలుపులు వేస్తున్నాం కానీ గాలి బాగా వేస్తుంది. రేపు కానీ సమాసం మట్టి పూలు కాయలు అన్నీ అరేంజ్ చేసుకున్నాము. ఏదైనా ఫంక్షన్ అయినా మామూలుగా ఇలాగైనా ఏంటంటే చిక్కుడుకాయలు ఏంటంటే అన్నీ ముందే ఇవి పెట్టుకోక్కర్లేదు, ఇవి పెట్టుకుంటాము. ఏంటంటే టెన్షన్ లేకుండా ముందు అన్నీ అరేంజ్ చేసుకుంటాం. ఫంక్షన్ అయినా 4 రోజుల ముందు అన్నీ అరేంజ్ చేసేసుకోవాలి. అప్పుడు బీబీలు ఇవి ఉండవు. ఆ టయానికి ఏదన్నా ఇంట్లో ఏదో ఒకటి సమస్య రావచ్చు, అక్కడ ఆ పని ఆగిపోతుంది అన్నట్టు. కొంచెం ఏదైనా ఒక ముందు రోజు కన్నా ఒక 2 రోజుల ముందు రోజు కన్నా ఏదన్నా చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా ముందు అన్నీ సెట్ చేసేసుకున్నాం అనుకోండి, మనకు టెన్షన్ ఉండదు. అది ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే అన్ని టెన్షన్లే కదా, అవుతుందా లేదా ఎలా అవుతుందని. అందుకని ముందే అన్నీ చేసేసుకుంటే గొడవ ఉండదు. అది మా ఆలోచన. మా వారికి ఏంటి నాకేంటి అన్నీ ముందే అయిపోవాలి, ఒక 4 రోజులు ముందే అయిపోవాలి. అన్నీ ముందే అయిపోయి ఖాళీగా ఉండి ఏమన్నా మర్చిపోతే ఆ 4 రోజుల్లో అవి సెట్ చేసుకోవచ్చు అన్నట్టుగా అనుకుంటాం. అలాగా మా అబ్బాయి పెళ్ళికి అలాగా అనుకున్నాం. కానీ 10 రోజులు ఏదో అది మా బుద్దయ్య గారు ఇక్కడ కూర్చుంటే ఇలా బయటగా లేస్తూ ఉంటుంది. బయటగాల నుంచి ఇలాగా బయటగాల నుంచి ఆ గాలి ఈ గాలి కలిసి కొంచెం అన్న ఈ ఆకుల్లో గాలి వస్తుంది కదా, కొంచెం నాకు దానికి సరిపడే వస్తుంది పని, పెద్దవి కాకపోయినా. అందుకని మొక్కలు భక్తి ఆశీస్సు మొక్కలు అలా ఉండాలి, ఉంటేనే ఆరోగ్యం అన్నట్టు. బుద్ధ సంఘం బుద్ధ సంఘం బుద్ధ సంఘం